దేవుడు గొప్పడనే సంగతి తెలుసుకుని ఇంకక్కడే నిలబడి కళ్ళు మూయమని చెప్పి, దేవుడు గొప్పవాడు, ఖచ్చితంగా దేవుడు ఈ విషయాన్ని తొలగిస్తాడని ఆ గుండెల మీద ఆ తల మీద చేపెట్టానండి ఆ బాబుకి, ఆ యవనస్తుడికి. విశ్వాసంతో, తండ్రి వీరు నమ్మి ఇక్కడికి వచ్చారయ్యా, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు మేలు చేస్తావు అని నమ్మి ప్రార్థన చేసినప్పుడు లేదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నా కళ్ళతో నేను చూశానండి. ప్రైజ్ లార్డ్. ప్రేమనంటే దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమంటే వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డలు కూడా గమనించాలి. పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలను ఈ సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దయతో ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి శ్రద్ధగా దేవుని మాటలు మీరు వింటారని ప్రేమతో మీ అందరికీ మరి ఒకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుతూ ధ్యానం చేయబోతున్నాం. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసేటప్పుడు వేటి కోసం మనం ప్రార్థన చేస్తున్నామో వాటిని మనం పొందాము, దేవుడు మనకు దయచేశాడు అని మనం నమ్మాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మున ప్రతివానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నమ్మట నీ వలనైతే నమ్మిన ప్రతి వారికి సమస్తము సాధ్యమే. దేవుడు మన జీవితంలో గొప్ప మేలులు చేసేవాడు. ఆ మేలులు నోటి మాటతో మనం పొందుకోవచ్చు. అప్పుడమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రార్థనకి వెళుతూ ఉంటారు కానీ నమ్మరు. దేవుడు వీటిని మనకి దయచేశాడు, పొందుకున్నాము, ఖచ్చితంగా దేవుడు మనకిచ్చాడు అని నమ్మరు. అందరూ ప్రార్థనకి వెళుతున్నారు, మనం కూడా వెళదామనే ఓకల చేత వెళుతారు. కానీ దేవుడు మన జీవితంలో గొప్ప మేలు, ఒక గొప్ప కార్యం ఆయన చేయుచున్నాడని నమ్మడం లేదు. ఒకరోజు ఆ రోజు ఆదివారం ఆరాధన సమయము, దేవుని మందిరంలో దేవుని ఆరాధించి వాక్యం చెప్పి ఆరాధన ముగించుకొని విశ్వాసులందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ వెళ్ళిన తర్వాత నేను మందిరం నుంచి బయటకు వచ్చాను. ఒక ముగ్గురు విశ్వాసులు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట్లాడుతున్న సమయంలో పగులు 2 గంటల సమయం అది. ఆ 2 గంటల సమయంలో ఒక యవనస్తుని 2 వ్యక్తులు నా దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆ వైపు ఒక వ్యక్తి, ఈ వైపు ఒక వ్యక్తి సంకల్లో చేయలేసుకుని ఆ వ్యక్తిని అలాగా వెతుకొని తీసుకుని నా దగ్గరికి వచ్చారు. ఏంటని నేను అడిగాను. అయ్యా పాస్టర్ గారు, మా అబ్బాయికి తేలుగుట్టింది, ఈ అబ్బాయికి గుండెల్లో నొప్పి ఎక్కువైపోయింది, గుండెల్లోకి ఎక్కిపోయిందంట, గుండె నొప్పి వచ్చేసిందయ్యా, చెమటలు పట్టిపోయాయి, ఏం మాట్లాడలేకపోయాడు. కానీ ఇక్కడ మందిరం ఉంది, దైవజనులు అక్కడ ఉంటారు, ప్రార్థన చేస్తానని ఇక్కడికి తీసుకొచ్చాము
అని చెప్పారు. నేను ఆ యవనస్తుడి వైపు చూసినప్పుడు ఆ యవనస్తుడికి చెమటలు పట్టిపోయాయి. ఊపిరి ఆడలేక కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. ఆటనాడు నరవలేకపోతున్నాడు, గుండె నొప్పి అంటున్నాడు. ఆ స్థితి నేను చూసినప్పుడు నాకు భయం వేసిపోయింది. ఈ సమయంలో ఏం చేయాలి అనుకుని ఆ సమయంలో ప్రార్థన చేయాల్సిన నేను కూడా భయపడి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, తేలుగుట్టినప్పుడు కంట్లోకి ఏదో ఒకటి వేస్తారు, అది మంటగా ఉంటుంది, అది కంట్లోకి వేస్తారు. అది గుర్తొచ్చి అరే అది మన ఇంట్లో ఉన్న వస్తువు, అది కంట్లోకి వేస్తే తగ్గుతుందేమని చెప్పి బైబిల్ చేతిలో ఉంది. ఆ ఆలోచన నాకు వస్తుంది. ఆ అబ్బాయిని చూసినప్పుడు భయంకరంగా ఉన్నాడు, చెమటలు పోసిపోతున్నాయి, అరవాలనుకుంటున్నాడు, అరవలేకపోతున్నాడు, గుండె నొప్పి అంటున్నాడు. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. ఆ సమయంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ కంట్లోకి వేస్తుంటారు, వేద్దామనే ఆలోచన వచ్చి ఆ అబ్బాయి దగ్గర నుంచి ఇట్లా కొంచెం అడుగు వేసాను. వేస్తూనే నా హృదయం గదించింది. ఎవరో నాతో మాట్లాడినట్టుగా అనిపించింది. ఏంటి అని నేను ఆలోచిస్తే, మనం కంట్లో వేసేదానికంటే ఆ కంట్లో వేసేది గొప్పదా? దేవుడు గొప్పోడా? వాళ్ళు ఎందుకోసం ఇక్కడికి తీసుకొచ్చారు? వారికేమో మందులు తెలియక కాదు, ఆకులు తెలియక కాదు, కానీ వాళ్ళు ఏ విశ్వాసంతో ఇక్కడికి వచ్చారంటే, దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి దైవజనుల చేత ప్రార్థన చేయించుకుంటే తగ్గుతుందని విశ్వాసంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నమ్మి ఇక్కడికి వచ్చారు. నమ్మి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నమ్మి, ఒక దైవజనుడు ఇండి నమ్మి ప్రార్థన చేయాల్సి నేను ఒక ఆలోచన నాకు వచ్చింది. నా ప్రేమ బిడ్డలారా, ఆ ఆలోచనలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్న సమయంలో గదించినప్పుడు, దేవుడు గొప్పోడు, మనం వేసే ఈ కంట్లోకి వేసేదానికంటే దేవుడు గొప్పోడనే సంగతి తెలుసుకుని ఇంకక్కడే నిలబడి కళ్ళు మూయమని చెప్పి, దేవుడు గొప్పోడు, ఖచ్చితంగా దేవుడు ఈ విషయాన్ని తొలగిస్తాడని ఆ గుండెల మీద ఆ తల మీద చేపెట్టానండి ఆ బాబుకి, ఆ యవనస్తుడికి. విశ్వాసంతో, తండ్రి వీరు నమ్మి ఇక్కడికి వచ్చారయ్యా, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు మేలు చేస్తావు అని నమ్మి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన అట్లా చేసి కళ్ళు తెరిచి చూసి, ఏం బాబు అంటే గుండెల్లో నొప్పి నడువులోకి వచ్చింది అన్నాడు. ఇక్కడుందా నొప్పి అన్నాడు. మళ్ళీ అక్కడ చేయి పట్టుకోమని మళ్ళీ ప్రార్థన చేసి విశ్వాసం చేసినప్పుడు, మళ్ళీ అక్కడ ఉంది బాబు అంటే కుట్ని కాడికి వచ్చింది అన్నాడు. మళ్ళీ విశ్వాసంతో మూడో తూరి ప్రార్థన చేసినప్పుడు లేదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నా కళ్ళతో నేను చూశానండి. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, నా ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేసుకున్న దీని పుణ్యం దేవుడు మనకు దయచేశాడు. ఖచ్చితంగా మనం అడిగింది దేవుడు మనకి ఇస్తాడని నువ్వు నమ్మి గాని ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప కార్యమును చూస్తావు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎలాంటి సమస్యలు చేతున్నావో, ఎలాంటి ఇబ్బందులు చిక్కుబడి ఉన్నావో, ఎలాంటి కష్టాల్లో ఉన్నావో, అలాంటి బాధల్లో ఉంటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఈ మాట నమ్ము, ప్రార్థన చేసుకో, నమ్ము. దేవుడు దయచేశాడు, ఖచ్చితంగా నాకు దయచేశాడు, నా జీవితంలో గొప్ప మేలు ఆయన జరిగించాడు అని నమ్మి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. నా జీవితంలో చేశాడు ఆయన. ఎప్పుడైతే నాకు వచ్చిన ఆలోచన పక్కన పెట్టి దేవుడు గొప్పోడని ఆ వచ్చిన వ్యక్తికి విశ్వాసంతో ప్రార్థన చేశానో, ఖచ్చితంగా ఆ విషయాన్ని దేవుడు తొలగించాడు. గొప్ప మేలును పొందుకొని ఆ బిడ్డ అక్కడి నుంచి వెళ్ళాడు. ఈరోజు నువ్వు ఎలాంటి కష్టాలతో ఉన్నావో భయపడద్దు, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, నమ్మి ప్రార్థన చేయి.
ఆ ప్రార్థన నువ్వు చేసినప్పుడు నేను ప్రకటిస్తున్న దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం చూస్తాం, ఎన్నో నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు ఎడారిలో ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, నీకు తెలియకుండా అకస్మాత్తుగా నీ మీదకి ఒక ఆపద వచ్చిందా, ఒక అపాయం వచ్చిందా, ప్రార్థన చేసుకో. ఈ అపాయం నుండి దేవుడు తప్పిస్తాడు, ఈ కీడు నుండి దేవుడు తప్పిస్తాడు, ఈ శోధన నుండి దేవుడు తప్పిస్తాడు, ఈ అవమానాల నుండి దేవుడు తప్పిస్తాడని నువ్వు నమ్మి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటాం, ఒక విధవరాలు న్యాయం చేయమని ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాట మాటికి ఆయన వాయిదాలు వేస్తూ ఉన్నాడు. అయినా ఇసుకుపడలేదు, అయినా బాధపడట్లేదు. మాట మాటికి అడిగి మేలు పొందుకుంది, న్యాయాన్ని చేయించుకొని అక్కడి నుంచి వెళ్ళింది. ఈరోజు నీకు న్యాయం జరగట్లేదని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళుతున్నాయేమో, వాళ్ళ కాళ్ళు ఈ కాళ్ళు పట్టుకుంటున్నాయేమో, ఎవరెవరికి లంచాలు ఇవ్వాలని నువ్వు ఆలోచిస్తున్నాయేమో, ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళితే నీ దగ్గర ఏదైనా పొందుకోవాలి, లంచం పొందుకొని చూస్తున్నారేమో. న్యాయాధిపతి అయిన దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు న్యాయం చేసేవాడు ఆయన. చిగ్గుపడొద్దు, ఆయన దగ్గర మోకరించి, యేసయ్యా నాకు న్యాయం చేయి నాయనా, యేసయ్యా నాకు మేలు చేయి నాయనని నువ్వు అడిగినప్పుడు నీ జీవితంలో గొప్ప మేలు జరిగించేదానికి దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ ఏ స్థలంలో ఉన్నావో, ఏ చోట ఉన్నావో, ఒక దైవజనుడుగా నేను చెప్తున్నాను, ఈ మాటలు నమ్మి విశ్వసించి దేవుడు నా జీవితంలో చేస్తాడని నువ్వు ప్రార్థన చేసుకుంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఎన్నో మా జీవితంలో మేము చూస్తూ ఉన్నాం. విశ్వాసంతో నమ్మినప్పుడు, పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన మేలులు మనం చూస్తున్నాం. మాట మాటికి నువ్వు అడగాలి, అడగటం నేర్చుకోవాలి. మాట మాటికి ప్రార్థించి, నువ్వున్న గదిలైనా సరే, నువ్వున్న ఇంట్లో అయినా సరే, ఎక్కడున్నా సరే నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. అది చదువైనా, అది వ్యాపారమైనా, అది ఉద్యోగమైనా, నువ్వు చేస్తున్న ఏ బిజినెస్ అయినా, ఒకవేళ అది జరగలేదని బాధపడుతున్నాయేమో, అడుగు ఆయన్ని, ప్రభువా ఇదిగో ఈ బిజినెస్ చేస్తున్నానయ్యా, దీంట్లో ప్రతిఫలం దయచేయనయ్యా, ఈ ఉద్యోగం చేస్తున్నానయ్యా, దీంట్లో మంచి రాగాయా, నాకు మంచి కుప్పును దయచేయనని నువ్వు అడిగితే, ఒక ఎగసాయం చేస్తున్నావా, మంచి తండ్రి రెట్టింపు నాకు దయచేయండి యేసయ్యా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఒకవేళ రోగం చేత బాధపడుతున్నాయేమో, అప్పుల చేత బాధపడుతున్నాయేమో, నా ప్రేమైన దేవుని బిడ్డ, ఏదో అపనమ్మకంతో అడగద్దు, అవిశ్వాసంతో అడగద్దు. నువ్వు అవిశ్వాసంతో అడిగితే దేవుడి దగ్గర ఏది మనం పొందుకోలేం. విశ్వాసముతో దేవుడు చేస్తాడు, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు నీ పట్ల. నమ్ము. అందుకే అంటాడు, నమ్ముట నీ వలనది, నమ్మువానికి ప్రతి సమస్తం దేవుడు చేస్తాడు. నమ్ముట నీ వలనైతే, నమ్మిన ప్రతి వానికి దేవుడు సమస్తము చేస్తాడు. ఆయన కార్యం చేస్తాడు, ఏదైనా నీ జీవితంలో చేస్తాడు. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీవు నిజంగా నమ్మి ప్రార్థన చేసుకుంటున్నావా? లేదంటే అందరూ చేసుకుంటున్నారు, నేను చేసుకుంటున్నాను ఆ ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావా? ఎట్లా ఉంది నీ ప్రార్థన? ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు దేవుడి కార్యాలను చూడలేకపోతా ఉన్నావు? నా ప్రేమ, నా సహోదరి సహోదరుడా, విశ్వసించు. ఎన్నో 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 మా జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేసేది మా కళ్ళతో మేము చూసాం. నువ్వు కూడా చూస్తావు. నీకు కూడా దేవుడు మేలు చేయాలని, ఆ మేలు చేసే దేవుణ్ణి నీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను.
నువ్వెవరి వైపు వాళ్ళ వైపు చూడొద్దు. దేవుని వాక్యం అంటుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. యోబు గ్రంథంలో చక్కటి మాట రాయబడి ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఎటు పోయింది నీ ధైర్యం? ధైర్యంగా ఉండు. సమస్యలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని చోలిపోవద్దు. విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. విశ్వాసంలో నిలకడగా ఉండు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. నమ్మకంగా ఉండు. దేవుడు గొప్ప మేలు నీ పట్ల జరిగించునుగాక. దేవుడు ఇలా ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు ఉన్న కష్టాలు దేవుడు చూశాడు. నీ తలంపులు దేవుడు ఎరిగాడు. ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నమ్మి ప్రార్థన చేయి. ఈ క్షణమే నువ్వు నమ్మి ప్రార్థన చేయి. ఈ రాత్రే నమ్మి ప్రార్థన చేయి. ఈ రోజే నమ్మి ప్రార్థన చేయి. నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన ఆయన, జీవాధిపతి యేసయ్యానికి స్తోత్రాలు. ఈడో చూసిన ప్రతి బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకోండి. నమ్మి ఎంతమంది అయ్యా ప్రార్థన చేస్తున్నారో నమ్మిన ప్రతి వారికి నాయన నువ్వు దయచేయండి. అయా, వారి రోగంలో ఉంటే రోగం నుండి విడిపించండి. అప్పుల్లో ఉంటే అప్పుల నుండి విడిపించండి. సమస్యల చేత నాయన చిక్కుబడి ఉంటే సమస్యల చిక్కులను విడిపించండి. ఒకవేళ నా తండ్రి జైలు శిక్షలో ఉంటే దాని నుండి విడిపించండి నాయన. ఇంకా వారున్న ఆ కష్టాల నుండి, ఆ బాధల్లో నుండి, ఆ సమస్యల నుండి, ప్రతి ఇరుకులో నుండి విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరైతే నమ్మి విశ్వసించి పట్టుదలతో అయా విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో అటు వారికి గొప్ప కార్యాలు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించినగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.